సడన్ స్టార్ అల్లరి నరేష్, దృశ్యం ఫేమ్ కృతిక, మౌర్యాని, హీరోయిన్స్ గా సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం లాంటి హిలేరియస్ హిట్స్ తీసిన జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన సినిమా ఇంట్లో దయ్యం నాకింటి భయం. నరేష్ ఇప్పటి వరకు చెయ్యని హారర్ కథతో రూపొందిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఒక్కరోజు మధ్యాహ్నం జగదాంబాలో జల్సా సినిమా చూసి సాయంత్రం బీచ్ లో బఠానీలు తిని రాత్రికి రాజధాని హోటల్లో భోంచేసి వద్దామండి అన్నాను. అది గొంతెం కోరిక. జీతాలు వచ్చాక చూద్దాం అంటున్నాను. అబ్బో, లక్షల్లో జీతాలు మరి. వచ్చేది 60,000 జీతం అరక్షణం తీరుకుండదు. నీకు బుద్ధి ఉండదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీకు ఇప్పుడు డ్యూటీ లేదు కదా, సినిమాకి తీసుకెళ్లొచ్చుగా. కమిషనర్ గారు ఇంటికి వెళ్ళాలండి. దేనికి? నిన్న మనం పైరసీ వీడియోలు పెట్టుకున్నాం కదా, తీసుకెళ్ళివ్వాలి. కమిషనర్ గారు ఈ సినిమాలు చూస్తారా? లేదండి, వాళ్ళ అమ్మాయి అర్చన చూస్తుంది. అర్చన? అమ్మాయి కళ్ళు చిన్నవైనా సినిమాలంటే పెచ్చండి. మనం కొత్త సినిమా దొంగ డివిడీలు ఎప్పుడు పట్టుకున్నా ముందు అమ్మాయికి ఇవ్వాల్సిందే. మొన్నటికి మొన్న మెగాస్టార్ కొత్త సినిమా షూటింగే సగం పూర్తవలేదు, ఆ డివిడీ కావాలని ఒకటే గొడవ. అమ్మ కంచు, కళ్ళు కనపడవని ఎంత పెద్ద కాలీఫ్లవర్ పెట్టావే నా చెవిలో. ఏంటి సార్? ఏం లేదండి, నాకు కమిషనర్ గారితో పని ఉంది, ఇటువంటి నీచేస్తా. అయ్యో మీకెందుకండి శ్రమ? పర్వాలేదు సార్, మీరు ఫ్యామిలీని తీసుకుని సరదాగా బయటకు వెళ్ళండి. పెళ్లిళ్లకి బ్యాండ్ వాయించే నరేష్ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యంతో సరదాగా సందడిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఓ రోజు భూత వైద్యుడిగా మారతాడు. అతను అలా మారడానికి రీజన్ ఏంటి? స్వప్న అంటే మౌర్యాని, ఇందుమతి అంటే కృత్తికలతో నరేష్ కి ఎలా పరిచయం అయింది, వాళ్ళిద్దరిలో ఎవరి దయ్యం, ఎవరంటే నరేష్ కి భయం, ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేసి అందులో నుండి బయటపడ్డాడు అనేది ఈ సినిమా స్టోరీ. సార్, వరల్డ్ కప్ ఓడిపోయిన ఇండియన్ టీం లాగా ఇంత నీరసంగా వస్తున్నారు. ఏంటయ్యా, దొరికిందా? దొరకలేదు సార్. ఓ, ఎవరు ఉత్తనే ఫోన్ చేస్తుంటారు. అసలు పెట్టలేదేమోలే. పెట్టినా దొరకలేదు సార్. పెట్టినా బాంబు దొరకలేదు సార్. బాబు దొరకకపోతే సంతోషించాలి గానీ అంత బాధపడతావు ఎందుకు? మీకేం తెలుసు సార్, మేమన్నా ఆశలు పెట్టుకున్నాము. బాంబు మీద ఆశలు పెట్టుకున్నావు? అదే, బాంబు దొరికితే వాళ్ళకి రివార్డులు వస్తాయి కదా అని. సార్, నేను వెళ్ళి వాళ్ళు వదొచ్చొస్తాను. మనమే పెద్ద బ్లేడ్ కావాలంటే మనకే బ్లేడ్ వేస్తున్నాడు. భూత వైద్యుడి క్యారెక్టర్ లో నరేష్ ఓ రేంజ్ లో నవ్వించాడు. బ్యాండ్ వాయించేవాడుగా భూత వైద్యుడిగా వేరియేషన్ చూపించి గత కొంతకాలంగా ఆడియన్స్ తన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న హెల్దీ కామెడీని అందించాడు. హీరోయిన్స్ ఇద్దరు క్యారెక్టర్స్ కి తగ్గట్టు చాలా బాగా చేశారు. జనరల్ గా దయ్యాల కథలు అనగానే ఏదో బంగ్లాలోనూ పాడుపడ్డ ఇంట్లోనూ జరుగుతుంటాయి. ఇందులో మాత్రం పెళ్లింట్లో ఉండే దయ్యం చుట్టూ కథ నడుస్తుంది. రాజేంద్ర ప్రసాద్, పోసాని, ప్రభాస్, సీను, శకలక శంకర్, శ్రీనివాసరెడ్డి వాళ్ళ క్యారెక్టర్స్ బాగా చేశారు, భయపడుతూనే నవ్వించారు. సాయి కార్తీక్ సాంగ్స్ సోసోగా ఉన్న ఆర్ఆర్ బాగా ఇచ్చాడు. మిగతా టెక్నీషియన్స్ అంతా కూడా బాగానే ఎఫర్ట్ పెట్టారు. ఈ మూవీలో దయ్యం ఎప్పుడు ఎవరిని ఆవహిస్తుందో చెప్పలేం. ఆ పాయింట్ వల్లే కామెడీ బాగా వర్కౌట్ అయింది. నాకు పెళ్లి కావాలి అని అడిగితే ఆ కోరిక ఎలా తీర్చారు అనే సస్పెన్స్ ఆకట్టుకుంటుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఎప్పుడు పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా చేశాడు. ఈ సంక్రాంతికి నాన్నకు ప్రేమతో హిట్ అందుకున్నాను, ఇప్పుడు ఇంట్లో దయ్యం నాకింటి భయం సక్సెస్ తో ఈ ఏడాదికి ఫినిష్ చేయబోతున్నా అంటూ ఈ సినిమా సక్సెస్ పట్ల హ్యాపీగా ఉన్నాడాయన. చాలా కాలంగా నరేష్ కామెడీని మిస్ అవుతున్నాం అనేవాళ్లు ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకోవచ్చు. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.